నెల 14వ తారీఖు అంటే రేపే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరో తేలుతుంది. నడ్డా వాస్తవంగా మొన్న ఎలక్షన్స్ ముందే దిగిపోవాలి. బండి సంజయ్ తర్వాత సోమవీర్రాజు ఇట్లాంటి వాళ్ళని మార్చినటువంటి సందర్భంలోనే అక్కడ కూడా మార్పు రావాలి. అప్పుడే జాతీయ స్థాయిలో కూడా మార్పు రావాలి. కానీ తక్షణ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అని ఇక్కడేమో తక్షణ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని తీసేసి అక్కడ మాత్రం తక్షణ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కొనసాగించారు నడ్డాని. ఆయన కొనసాగించాకనే వీళ్ళని తీసేశారు. అది ఒక విచిత్రమైనటువంటి లెక్కలు ఈక్వేషన్. అది పక్కన పెడితే ఆ తర్వాతన ఎలక్షన్స్ అయిపోయి ఇప్పటికి 18 నెలలు అయింది. ఇప్పటిదాకా ఆయనే కొనసాగుతూ వచ్చాడు. అంటే దాదాపు 2.5 ఏళ్ళు ఎక్స్ట్రా కొనసాగినట్టు అనమాట ఆయన. ఇప్పుడు నడ్డా ప్లేస్లో రేపు నిర్ణయం తీసుకోబోతున్నారు. అకస్మాత్తుగా నిన్న హైలైట్ అయిపోయింది. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రాల అధ్యక్షులు మార్చేశారు. మనకు కూడా అటు తెలంగాణకి రామచంద్రరావు గారిని, ఇక్కడ మాధవ్ గారిని పెట్టుకొచ్చారు. ఇప్పుడు లేటెస్ట్గా ధర్మేంద్ర ప్రధాన్ అవుతారా, భూపేంద్ర యాదవ్ అవుతారా, శివరాజ్ సింగ్ అవుతారా, ఖట్టర్ అవుతారా అన్నటువంటిది తేలాల్సి ఉంది. ఈ జనవరి 1 నుంచి ఇప్పటికే 29 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తవడం, యూపీ కర్ణాటక పార్టీ అధ్యక్షులని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉన్న దశలో అవి పూర్తి చేయకుండానే ఈ నిర్ణయం అయితే చేయబోతున్నారు. రేపు తెలిపబోతోంది.